అరే! అసలు సినిమా టైటిల్‌లోనే ఉంది. ఫంకీ. ఫన్‌కి మాత్రమే ఈ సినిమా. కానీ ఎమోషన్స్ గూడా ఉన్నాయి సినిమాలో. సో, నేనిప్పుడే 'ఫంకీ' చూడడం జరిగింది. సినిమా నాకైతే చాలా బా నచ్చింది. నన్నస్సలు డిసప్పాయింట్ చేయలేదు. నాకు పర్సనల్‌గా ఎందుకు నచ్చిందంటే సినిమా, మా ఫ్రెండ్స్ అందరం మేము అంతే తేటగుంటాం. మేము తేటగాళ్ళం. అదే తీట అనుదీప్ గారు స్క్రీన్ మీద జూపిచ్చారు. సో, ఆ తీట, ఆ వన్ లైనర్స్ చాలా అంటే చాలా బా వర్కౌట్ అయినాయి. నాగవంశీ గారు నిన్నే జూసాను నేను ఇంటర్వ్యూ నాగవంశీ గారిది. ఆయన చెప్పినట్టు ప్రతి 5 నిమిషాలకి ఒక బ్లాక్ ఉంటది. దాంట్లో మీరు ఖచ్చితంగా నవ్వుకుంటారు. సో, సేమ్ అలానే ఉంది. ప్రతి 5 నిమిషాలకి నాకు నవ్వొస్తుంది. ప్రతి 5 నిమిషాలకి మేము నవ్వుకుంటున్నాం. సో, సినిమా అయ్యాక గూడా మేము బయటికొచ్చాక గూడా నేను నా ఫ్రెండ్ చూసుకొని మొఖం చూసుకొని నవ్వుకుంటున్నాం. రాండమ్‌గా నవ్వుకుంటున్నాం. అంటే మాకు ఆ డైలాగ్స్ గుర్తొచ్చి మేము బండి మీద వస్తూ గూడా అనుకున్నాం. అరే! ఈ డైలాగ్ చాలా వన్ లైనర్స్ మాత్రం పిచ్చి పిచ్చిగా పేలినాయి. అంటే అనుదీప్ తీట ఇష్టం ఉన్నోళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చుతది. నాకైతే పర్సనల్‌గా మేమందరం అలాగే ఉంటాం కాబట్టి మాకు చాలా బా నచ్చింది. అండ్ 'జాతిరత్నాలు' ఫార్మాట్ ఆ వన్ లైనర్స్ ఎలా ఉంటాయి సేమ్ అలానే ఉంటాయి. చాలా అంటే చాలా బా వర్కౌట్ అయినాయి. అనుదీప్ గారి తీట నచ్చినోళ్ళకి ఖచ్చితంగా నచ్చేస్తది. అండ్ నాగవంశీ గారు చెప్పినట్టు సీన్‌కి కనెక్షన్ గాని, ఆ బ్లాక్స్ గాని, ఒక పెద్ద ట్విస్ట్ గాని అలాంటియి ఏమి ఉండవు. బట్ క్యూట్ లవ్ స్టోరీ, ఎమోషన్స్ గూడా ఉన్నాయి. మదర్ సెంటిమెంట్ ఉంటది. చాలా బా వర్కౌట్ అయింది అది గూడా. అండ్ అలాగే ఏంటంటే క్యూట్ లవ్ స్టోరీ చూసినట్టు ఉంటది. హిల్లేరియస్‌గా వర్కౌట్ అయింది సినిమా మాత్రం. అండ్ ఈ సినిమాలో 2 సర్ప్రైజ్ ఎపిసోడ్స్ ఉన్నాయి. అవి కూడా చాలా అంటే చాలా బావుంటాయి. అది మీరు ఖచ్చితంగా థియేటర్స్‌లో చూడాల్సిందే. సో, మీరు గనక ఇలాంటి మంచి ఫన్ కామెడీ సినిమా చూడాలనుకుంటే గనక అన్నీ మర్చిపోయి హ్యాపీగా సినిమా నుంచి బయటికి రావాలనుకుంటుంటే 'ఫంకీ'కెళ్ళండి. ఖచ్చితంగా మీరైతే డిసప్పాయింట్ అవ్వరు. సో, నాకైతే చాలా బా నచ్చింది. సో, ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ 'ఫంకీ'. ఇంకో విషయం ఏంటంటే 'విశ్వక్ సేన్' గారి నుంచి ఒక విషయం చెప్పి 'విశ్వక్ సేన్' గారు ఎప్పుడు చేయని ఒక క్యారెక్టర్ చేశారు. క్యారెక్టరైజేషన్ చాలా బావుంది. అండ్ ఏంటంటే 'విశ్వక్ సేన్' గారు సినిమా మొత్తం బావుంటారు. కానీ లాస్ట్ సాంగ్‌లో అది రీసెంట్‌గా యాడ్ చేసిన సాంగ్ అది. లాస్ట్ సాంగ్‌లో ఇంకా అసలు అద్భుతంగున్నారు. తేడా తెలుస్తది మీకు. మీరే అబ్జర్వ్ చేయండి. ఈ ఆ లుక్‌లో బీభత్సంగా హ్యాండ్సమ్‌గున్నారు. సో, అది అండ్ ఈ పెయిర్ ఈ 'కాయిడు లోహర్' గారు అండ్ మన 'విశ్వక్ సేన్' గారి పేరు గూడా చాలా అంటే చాలా బాగుంది. ఆయన స్టేజ్ మీద చెప్పారు. వీళ్ళిద్దరి పేరేంటంటే కొంచెం ఉన్న వాటిలందరిలో ఇది చాలా బావుందనేసి. అది నిజమే. చాలా అంటే చాలా క్యూట్ పేరు. ఆవిడ యాక్టింగ్ గూడా ఇరగదీశారు. ప్రతి క్యారెక్టర్ చాలా అంటే చాలా మంచి ఇంపార్టెన్స్ ఉంది. మంచి కామెడీ జనరేట్ జేస్తారు. సో, 'లిటిల్ హార్ట్స్‌లో' మధు క్యారెక్టర్ చేసాడు చూడండి. ఆయన గూడా ఉంటారు ఈ సినిమాలో. ఆయన గూడా చాలా అంటే చాలా మంచి హిలేరియస్ ఫన్నే జనరేట్ చేయడానికి ట్రై చేశారు. సో, ఓవరాల్‌గా సినిమా అయితే చాలా బావుంది. గో వాచ్ ఎట్ యువర్ నియరెస్ట్ థియేటర్స్. సో, ఇది నా హానెస్ట్ రివ్యూ ఆన్ 'ఫంకీ'. థాంక్ యూ గైస్.